ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్కారం, సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త నిటిల కిరణ్మయ్య గారు. నమస్తే అమ్మా. నమస్కారం జాహ్నవి. అమ్మ, ఆడవారు అనగానే గుర్తొచ్చేది అలంకారాలు. అలంకారాల్లో ముఖ్యంగా బొట్టు, గాజులు, వాటికి ఉండే ప్రాధాన్యత వేరు. సో అంటే వివాహం అయిన వారు కానీ వివాహం కాని వారు కానీ ఖచ్చితంగా గాజులు ధరించాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే ఈ ధరించే గాజుల రంగుని బట్టి కూడా మనం ఏ విధంగా ఉంటాం, మన సుఖ సంతోషాలకి, సిరి సంపదలకి కూడా అది సంకేతం అని కూడా చెప్తూ ఉంటారు పెద్దలు. ఇదంతా వాస్తవమేనంటారా? అంటే మనం ధరించే గాజుల రంగుకి దానికి సంబంధం ఏముంది? అసలు గాజులు అసలు ఆడవాళ్ళు ఎందుకు ధరించాలి? ఎగ్జాక్ట్లీ, గాజులు అసలు ఆడవాళ్ళే ఎందుకు ధరించాలి? ఒకవేళ మగవాళ్ళని జనరల్ గా సినిమాల్లో వాటిలో డైలాగులు వింటాం, గాజులు ధరించాడు, ఏదైనా వెటకారం చేయాలన్నా అట్లా అంటూ ఉంటారు. ఎందుకు గాజులు వేసుకుని కూర్చోవడం అంటే ఏంటి అసలు? గాజులు వేసుకుని కూర్చోవడం అంటే అమ్మ, అసలు గాజుల సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చిందంటే మనలో ఉండేటువంటి రకరకాల నాడీ విషయాలు మొత్తం శరీరగతంగా మన స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మన అందరిలోనూ కూడా 72,000 నాడులతో కూడుకున్నటువంటి జంక్షన్ మెయిన్ స్విచ్ పాయింట్స్ ఉన్నాయి. అవే యాక్టివేట్ చేసేటువంటి శరీరాన్ని అంతా కూడా వాటి వల్లే యాక్టివ్గా ఉంటూ ఉంటుంది. అటువంటి యాక్టివేషన్ పాయింట్స్లో కొంత జంక్షన్స్ ఉంటూ ఉంటాయి. అవే ఈ వేళ్ల కనికట్, ఇక్కడ మనం ఉంగరాలు పెట్టుకునేటువంటి చోట, అలాగే గాజులు వేసుకునేటువంటి ఈ మణికట్టు దగ్గర, అలాగే ఇక్కడ మనకు ఉండేటువంటి ఈ మోచేతి దగ్గర, అలాగే మెడ దగ్గర, శిరస్సు దగ్గర భాగం దగ్గర, చెవుల దగ్గర, ఇలాంటి ప్రాంతాలన్నీ, కాళ్ళు మొత్తం పాదం చుట్టుపక్కలంతా, అలాగే కాళ్ళకి వేసుకునేటువంటి రకరకాల ఆభరణాలు పైదాకా కూడా కాళ్ళని ఎంత గట్టిగా పట్టి ఉంచేటువంటివి మనం పెట్టుకుంటూ ఉంటే అంత మన ఆరోగ్యం రక్షింపబడుతుంటుంది. మెయిన్గా మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మగవారు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు. ఒకప్పుడు మగవాళ్ళకి ఆడవాళ్ళకి అలంకారాలు వేరు కాదు. మీరు దేవీ దేవతా స్వరూపాలతో కూడుకున్నటువంటి ఫోటోలు చూడండి. శివుడు, పార్వతి అలంకారాలు రెండు ఒకటే. లక్ష్మీ నారాయణుడు అలంకారాలన్నీ ఒకటే, అవునా కదా? బ్రహ్మ, సరస్వతి అలంకారాలన్నీ ఒకటే. అలంకారాలు అందరికీ చెప్పారు. కారణం ఏంటి అంటే అది కేవలం నీలో ఉండేటువంటి అందాన్నో లేకపోతే ఐశ్వర్యాన్నో చెప్పేటువంటివి కాదు, చూపించేటువంటివి కాదు. ముందు నీ శరీరాన్ని, దేహాన్ని రక్షించేటువంటివి. దానికోసం ముందు అలంకారం. ఆ అలంకారంలో అంతర్గతంగా ఏం పెట్టారు? ముందు ఆరోగ్యం పెట్టారు. దాంతోపాటుగా ఒక ఆడపిల్ల తప్పనిసరిగా గాజులు వేసుకోవాలి. మగవాళ్ళు కూడా ఇదివరకు గండపెండేరాలని, గాజులని చక్కగా బరువుగా ఉన్న వాటిని ఇక్కడ వేసుకుంటూ ఉండేవాళ్ళు. దానివల్ల వాళ్ళ ఆరోగ్య స్థితిగతులు బాగుండేవి. కాళ్ళకు అలాగే వేసుకునేవాళ్ళు. ఆడవాళ్ళ దగ్గరికి వచ్చినప్పటికల్లా ఏమవుతుంది? ఆడపిల్ల పుట్టిన తర్వాత 8వ సంవత్సరం వచ్చినప్పటి నుంచి తన శరీరంలో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి కదా. 13 ఏడు వచ్చేటప్పటికల్లా రజస్వలు అవ్వడం, ఆ తర్వాత నుంచి తన లోపల మరో శిశువుని జన్మించడానికి కావాల్సినటువంటి స్థాయిలో మొత్తం శరీరంలో విశేష మార్పులు జరుగుతుంటాయి. మన ఒక దేహంతో వివాహం అనేటువంటి వ్యవస్థ ద్వారా పురుషుడితో శరీరాన్ని పంచుకోవడం, దాని ద్వారా ఇంకొక దేహాన్ని తనలోంచి జగత్తులోకి తీసుకురావడం, దాని తర్వాత మళ్ళీ ఈ శరీరాన్ని ఆలంబన చేసుకుని ఆ శిశువుకి తను ఆహార పదార్థంగా, అంటే తనలోంచి రక్తాన్ని మళ్ళీ ఆహారంగా మార్చి ఇస్తూ ఉండడం, దానికి తోడు శరీరంలో ఉండేటువంటి ధాతువులన్నీ కూడా ఏమవుతాయి? ఇంత వ్యవస్థలో రజస్వల దగ్గర నుంచి పిల్లవాడికి జన్మనిచ్చేదాకా వాడికి మళ్ళీ పాలిస్తున్నంత కాలము కూడా శరీరంలో ఉండేటువంటి సప్తధాతువులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా విశేషంగా తమ ప్రజ్ఞని చూపిస్తూ ఉంటాయి. అంటే బాగా ఓవర్ యూజ్ అయిపోతూ ఉంటాయి. ఆ ఓవర్ యూజ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే స్త్రీకి తొందరగా పెద్దరికం వచ్చేస్తూ ఉంటుంది. అంటే తొందరగా ఎక్కువ నడవలేను, ఎక్కువ పరిగెత్తలేను. ఇప్పుడు గట్టిగా 30 ఏళ్ళు వచ్చిన ఆడవాళ్ళని పరిగెత్తమనండి, అబ్బా మేమేం పరిగెడతామంటారు. 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిన మగవాళ్ళు పరిగెత్తగలుగుతారు. ఆడవాళ్ళు వెంటనే మొహమాట పడతారు, శరీరం సహకరించదు. కారణం ఏంటంటే శరీరంలో మన ధాతు లక్షణాలు వాటి యొక్క చైతన్యాన్ని తగ్గించేసుకుంటూ ఉంటాయి. కారణం వాటిని మనం సరిగా చూసుకోకపోవడం. ఆ చూసుకోకపోవడం ఒకటి ఆహార లోపం అయితే, రెండవది అలంకారం సరిగా చేసుకోకపోవడం. ఇక్కడ ఉండేటువంటి జంక్షన్స్ అన్నిటికీ కూడా కాళ్ళకి పట్టాలు పెట్టుకోమన్నా, చేతులకి గాజులు వేసుకోమన్నా, చిన్నపిల్లలప్పటి నుంచి కూడా అవి వేస్తూ ఉండడంలో అంతరార్థం ఏంటంటే ఒక వయసు వచ్చాక వీళ్ళు వేసుకుని తీరాలి. అది అలవాటు చేస్తే అలవాటు అయిపోతుంది. ఆ తర్వాత ఇంకో అంతర్గతమైనటువంటి విశేషంగా ఏం చెప్తూ ఉంటారంటే అలా వేసుకోగా ఇవన్నీ యాక్టివేట్ అయ్యి ఈ రోజుల్లో సౌత్ ఇండియాలో కానీ నార్త్ ఇండియాలో కానీ మీరు చూడండి జాగ్రత్తగా, అతి ఎక్కువైనటువంటి సంతాన సాఫల్య కేంద్రాలు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి.
కారణం ఏంటి అంటే గాజులు వేసుకోకూడదు. ఈ గాజులు ఇక్కడ ఉండేటువంటి నాడీ వ్యవస్థకి అతి దగ్గరగా కనుక ఇలా మూవ్ అవుతూ ఉంటే వీటి వల్ల గర్భసంచి దగ్గర వెలువడేటువంటి ఆ కెమికల్స్ ఏవైతే ఉంటాయో సత్వరమైనటువంటి అండాలని విడుదల చేస్తూ ఉంటాయి. దానివల్ల చక్కటి పిల్లలు పుట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి మనల్ని యాక్టివేట్ చేస్తూ ఉంటాయి. మన లోపల తెలియకుండా ఉండేటువంటి ఎంతో వ్యవస్థని చక్కగా అవి కమ్యూనికేట్ చేస్తూ ఉంటాయి. అలాగే ఉంగరాలు పెట్టుకుంటూ ఉంటాం. ఉంగరాలు ఎందుకు పెట్టుకోవాలి అని అడుగుతూ ఉంటారు చాలామంది. రకరకాలైనటువంటి వైబ్రేషన్స్ తలకి, మెదడుకి, బుర్రకి, చిత్తానికి, అహంకారానికి, మనస్సుకి ఉండేటువంటి రకరకాల టెన్షన్స్ అన్నింటినీ వదిలించేసేటువంటివి ఉంగరాలు. ఆ ఉంగరాలు నువ్వు రత్నం పెట్టుకున్నావా, అయ్యవారి బొమ్మ పెట్టుకున్నావా, లేకపోతే నీకు ఉట్టి బంగారం పెట్టుకున్నావా, వెండి పెట్టుకున్నావా, రాగి పెట్టుకున్నావా, ఎవరు అడగల. ఏదో ఒకటి ఇక్కడ గట్టిగా ఈ స్థానాన్ని పట్టుకునేటువంటి దాన్ని పెట్టు. దానివల్ల ఏమవుతుంది, దీనివల్ల నీ మెదడులోకి వెళ్ళేటువంటి రకరకాల జంక్షన్స్ పాయింట్స్ యాక్టివ్గా ఉంటాయి. అవి తీస్తూ ఉంటావు, పెడుతూ ఉంటావు, కదులుతూ ఉంటాయి, బరువుగా కదులుతూ ఉంటాయి. దానివల్ల ఎక్సర్సైజ్ అధికంగా అవుతుంది. చేతిలో డంబుల్స్ పెట్టుకునే నడుస్తూ ఉన్నాం అనుకోండి, బరువు పెరుగుతుందా లేదా? మనం చేసే ఎక్సర్సైజ్ 1కి 4 ఇంతలు పెరుగుతూ ఉంటుంది. అలా శరీరానికి ఆభరణాలు పెట్టుకుని చేసేటువంటి పనుల వల్ల, కార్యక్రమాల వల్ల మనం చేసేటువంటి దాని యొక్క స్థాయి పెరుగుతూ ఉంటుంది. దానివల్ల వచ్చేటువంటి ఫలితాలు సత్ఫలితాలు వస్తాయి. అలా గాజుల్లో అంతరార్థంగా ఇంకోటి ఏం చెప్పారు, గాజులు నీ శరీరానికి అందాన్ని పెంచేటువంటివిగా కూడా ఉంటూనే, నీ శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతూనే ఇంట్లో లక్ష్మీతత్వాన్ని పెంచుతాయి. ఇవి చేసేటువంటి శబ్దం ఏదైతే ఉంటుందో, అలాగే కాళ్ళకి గజ్జలు పెట్టుకుని నేను తిరుగుతూ ఉన్నటువంటి ఆడపిల్ల ఇంట్లో తిరిగితే ఏమంటారు పెద్దవాళ్ళు, మహాలక్ష్మి తిరుగుతుంది. అవునా కదా? ఆ మహాలక్ష్మి ఇవాళ మన ఇంట్లో మహాలక్ష్మి. నువ్వు పెళ్లి చేశాక ఇంకొకరి ఇంట్లో ఆవిడ లలితా త్రిపుర సుందరి. అంతే కదా, మన ఇంట్లో మహాలక్ష్మి, అక్కడికి వెళ్ళాక లలితా త్రిపుర సుందరి అయింది. ఆవిడ కూడా గాజులు వేసుకుంటూ ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? ఒకటి భర్త సౌభాగ్యాన్ని రక్షించుకోవడం. అంటే భర్త యొక్క ఆయురారోగ్యాలన్నీ కూడా ఈవిడ వేసుకునేటువంటి గాజులు నిక్షిప్తమై ఉంటాయట. అందుకనే చూడండి, సనాతన ధర్మాన్ని పాటించేటువంటి ఆడవాళ్ళు ఈ గాజులు 2 రకాలు 3 రకాల రంగుల్ని మించినటువంటి రంగులు వేసుకోరు. నేను అదే అంటే ఒకటి గాజులు వేసుకోవడం వెనక ఆంతర్యం చెప్పారు. దీంట్లో కేవలం మట్టి గాజులే వేసుకోవాలా, ప్లాస్టిక్ ఇంకా స్టీల్ ఇలా రకరకాల గాజులు కూడా వస్తున్నాయి కదా, అవి వేసుకున్న సేమ్ ఫలితం ఉంటుందా? నేచర్తో నువ్వు దగ్గరగా ఉండాలంటే ఏం గాజులు వేసుకోవాలి? నేచర్కి కనెక్ట్ అయింది మట్టి గాజు. మట్టితో అంటే భూపురత్రయంతో నువ్వు ఎప్పుడు కనెక్షన్తో ఉన్నావనుకో, నీ స్థాయి బైంధవ స్థానం అంటే బిందు మధ్యస్థానం లలితా త్రిపుర సుందరి యొక్క మణిద్వీపం దాకా వెళ్ళిపోతుంది. నువ్వు భూపురత్రయం అంటే భూమితో నువ్వు కనెక్షన్ పెట్టుకోలేదు. అవన్నీ కూడా అనవసరమైనటువంటి తేలికైనటువంటి విషయాలు, ఎప్పటికీ ఉండిపోయే విషయాలు చెత్తా చెదారంగా మారిపోతాయి. ప్లాస్టిక్ చూడు, పంచభూతాల్లో కలవదు నీకు, అది ఒక వేస్ట్ వస్తువు. మరి రంగుల సంగతి వస్తే రంగుల సంగతి వచ్చేటప్పటికల్లా 3 రంగులు ప్రతిపాదించింది శాస్త్రం. ఆ 3 రంగులు, ఒకటి పసుపు, ఒకటి ఎరుపు, ఒకటి ఆకుపచ్చ. ఈ 3 రంగుల కాంబినేషన్లో నిత్యము నీ చేతికి గనక, పైగా దానికి సంఖ్య కూడా చెప్పారు జాహ్నవి. కుడి చేతికి ఎడమ చేతికి సంఖ్యాభేదం చెప్పారు. కుడి చేతికి సరి సంఖ్యతో ఉన్నటువంటి గాజులు వేసుకోమన్నారు, ఎడమ చేతికి బేసి సంఖ్యతో ఉన్నటువంటి గాజులు వేసుకోమన్నారు. అవి ఎలా ఉండాలట? దాదాపుగా నీ మణికట్టు దగ్గర నుంచి మోచేతి దాకా కనీసం ఒక 5-6 సెంటీమీటర్ల దాకా ఇవి అలంకారం చేయబడి ఉండాలి అని చెప్పారు. అలా అలంకారం చేయబడినటువంటి ఈ చేతిని నిత్యము దర్శిస్తూ ఉన్నటువంటి భర్తకి ఆ పసుపు ఎరుపు ఆడవాళ్ళంటే కుంకుమ పూజలు చేస్తూ ఉంటారు, రకరకాల పువ్వులు అమ్మవారి మీద పెడుతూ ఉంటారు. అలా అటువంటి చేతులతో కూడుకున్నటువంటి అటువంటి మంగళకరమైనటువంటి ఆ రంగుల్ని 2 భార్య చేతికి నిత్యము చూస్తున్నటువంటి భర్తకు కూడా ఆ పసుపు కుంకుమలతో మిళితమైనటువంటి నేచర్తో దగ్గరగా ఉండేటువంటి అవకాశాన్ని భార్య కల్పిస్తూ ఉంటుంది. అందుకని ఈ 2 రంగులతోనూ దగ్గరగా ఉండు భర్తకి. ఆ 2 రంగుల్ని నిత్యం దర్శిస్తూ ఉండు. 2 కాదు 3 రంగులు చెప్పుకున్నాం. ఒకటి పసుపు, ఎరుపు, ఆకుపచ్చ. ఈ 3 రంగుల్ని కనుక నిత్యము ధరించినట్లయితే జీవితంలో మంగళకరమైనటువంటి విషయాలే జరుగుతాయి. ఈ 3 రంగులతో కూడుకున్నటువంటి గాజులు ధరించావా, మంగళము సౌభాగ్యము నీ వంత అయిపోతూ ఉంటుంది. అలాగే ఏ ఇంటి నుంచి అయితే ఈ ఇంటికి నువ్వు వచ్చావో ఆ ఇంట్లో మీ అమ్మకి అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళెవరు? నీకు మేనమామలు కదా. అంటే అమ్మ యొక్క పుట్టిల్లు. అమ్మ యొక్క పుట్టింట్లో మేనమామలకి ఐశ్వర్యం కలిసి రావాలనుకో, వాళ్ళు బాగుండాలనుకో, నువ్వు పగిలిన గాజులు వేసుకోకూడదు. మట్టి గాజులు ఒకటి, నీకు మట్టి గాజులు ఎందుకు వేసుకోమన్నారు? నేచర్కి దగ్గరగా ఉండడం అని ఒక రూల్ చెప్పుకున్నాం. ఆ నేచర్కి దగ్గరగా ఉండే సమయంలోనే మట్టి గాజులు పగిలినాయి అనుకో, ఆ పగలడం దేనికోసం? దృష్టి దోషాన్ని తీసేస్తాయి. నువ్వు ఎంత మట్టి గాజులు వేసుకున్నా అవి పగులుతూ ఉంటాయో, నీకు ఒకళ్ళ చెడు దృష్టి నీ మీద దాకా రాదు. ఇవి రక్షణ కవచంగా నేను ఆపేస్తూ ఉంటాయి.
సో మట్టి గాజులు పగిలినప్పుడల్లా నీకు దృష్టి దోషం పోయిందని అనుకుంటూ ఈ ఉండాలి. రోజుల్లో అలా పగిలి బ్లడ్ వస్తుందని అసలు గాజులు వేసుకోవడమే మానేస్తారు. శరీరం మీద ఘాట్లు పడుతున్నాయని, పిల్లలకి గీరుకుంటుందని రకరకాల కారణాలు. మేమందరం పిల్లల్ని పెంచాం, బాగానే పెంచాం, ఎవరికి ఏమి గీరుకోలేదు, ఎలాంటి యాక్సిడెంట్స్ జరగలేదు. అది కేవలం వద్దు అనుకోవడానికి రకరకాల కారణాలను వెతుక్కోవడం అంతే. మరి బంగారం గాజులు వేసుకుంటారు కదమ్మా? బంగారు గాజులు వేసుకుంటారు. బంగారం ఎంతవరకు నీకు, అది ఓ 10 గాజులు వేసుకో, నీకు బోల్డ్ కోటీశ్వరాలివి 10 గాజులు వేసుకో, ఎలాంటి సౌండ్ వస్తుంది? జైళ్లలో సంఖ్యలు బిగించినటువంటి ఖైదీలు నడుస్తుంటే వచ్చే సౌండ్ వస్తుంది, అవునా కాదు? అంటే ట్రూలీ స్పీకింగ్, నేను ఎవరి మనోభావాలు దెబ్బతీయడం కోసం మాట్లాడట్లా. అదే ఏమీ లేనటువంటి గుడిసెలో ఉన్నటువంటి స్త్రీ 4 మట్టి గాజులు వేసుకుని తిరుగుతుంటే అమ్మాయి చేసే ప్రతి పనిలోనూ లక్ష్మీతత్వం తిరుగుతూ ఉంటుంది. ఏమంటే అక్కడ ఐశ్వర్యం ఉంది, ఇక్కడ ఐశ్వర్యం లేదు అంటే అక్కడ కనపడే ఐశ్వర్యం ఉంది, ఇక్కడ అనుభవించే ఐశ్వర్యం, అవునా కదా? కనుక ఏ గాజులైతే నిత్యము స్త్రీలు ధరించాలని శాస్త్రం చెబుతోందో అందులో తన కుటుంబ సౌఖ్యము సౌభాగ్యము ఉంది. అలాగే తల్లి, ఏ ఇంటి నుంచి అయితే నువ్వు ఇంటికి వచ్చావో నీ పుట్టింటి వారి యొక్క సౌభాగ్యం ఉంది. దాంతోపాటుగా ఆ తల్లిని నీకు ఇచ్చినటువంటి వారి పుట్టింటి వారి సౌభాగ్యం కూడా ఈ ఆడపిల్ల చేతుల్లో ఉండేటువంటి గాజుల్లోనే నిక్షిప్తం చేశారు. పగిలిన గాజులు వేసుకోకమ్మా, మేనమామకి అరిష్టం అని చెప్తారు. బద్దలైందంటే గాజు వెంటనే విరగొట్టేయాలి, తీసేసేయాలి. మన గాజులు ఎంత ఆరోగ్యవంతంగా ఎంత చక్కటి సౌండ్ చేస్తూ ఉంటాయో వాళ్ళంత ఆనందంగా ఉన్నారనేటువంటి ఒక సంకేతం చెప్తారు. దాంతోపాటుగా ఇంకొక రహస్యం ఏం చెప్తారంటే, గాజుల నోము, గాజుల గౌరీ వ్రతం అని ఒకటి చేయిస్తారు ఆడపిల్లలతో. గాజుల గౌరీ వ్రతం చేస్తే అసలు ఏం జరుగుతుందో తెలుసా జాహ్నవి? కుటుంబంలో భార్యాభర్తలు నిజంగా సౌఖ్యంగా కనుక లేకపోతే, నిజంగా భార్యాభర్తలకి నిజంగా కష్టాలు, వాళ్ళిద్దరి మధ్య చక్కగా దాంపత్య జీవనం కనుక లేకపోతే, లేదు అత్తవారింట్లో ఆ పిల్ల చాలా కష్టాలు పడుతుంటే, అటువంటి కష్టాలన్నీ కూడా ఈ గాజుల గౌరి నోము చేసుకుని పసుపు ఎరుపు గాజుల్ని, లేదు పసుపు ఆకుపచ్చ గాజుల్ని, ఎరుపు ఆకుపచ్చ గాజుల్ని ఏ స్త్రీ అయితే దాదాపుగా 1 సంవత్సర కాలం పాటు ఎంతమంది ఎక్కువైతే అంతమంది స్త్రీలకి పంచుకుంటుందో ఇంకా ఆ స్త్రీకి జీవితంలో దుఃఖం అనేటువంటిది ఉండదు అని శాస్త్రం చెప్తుంది. గాజుల గౌరి ఒక్క వ్రతం చేయడం వల్ల జీవితంలో ఏ మాసంలో చేస్తారు? మామూలుగా రథసప్తమి వస్తుంది కదా, మాఘమాసంలో వచ్చేటువంటి సప్తమి తిథి నాడు రథసప్తమి అనేటువంటి నోవు నోచుకుంటాం. అదే రథసప్తమి అనేటువంటి రోజు వస్తుంది, ఆ రోజు నోవును పట్టాలి. మనకి స్త్రీల వ్రత కథల్లో తప్పనిసరిగా గాజుల గౌరీ వ్రతం నోము ఒకటి ఉంటుంది. ఆ నోముని కనుక ఆ రోజు పాలు పొంగించుకుని కథ చదువుకుని 1 సంవత్సర కాలం పాటు ఒక ఆడవాళ్ళందరికీ కనుక గాజులు వేయించినట్లయితే చూడండి ఎంత పెద్ద దుఃఖం స్త్రీ అనుభవిస్తున్నా సరే చివరికి ఆ దుఃఖం అంతా కూడా ఆ సంవత్సర కాలంలో పోయి సుఖం అనేటువంటి స్త్రీ అనుభవిస్తుంది. గాజుల వెనకాల స్త్రీ యొక్క సుఖాన్ని, సౌభాగ్యాన్ని, ఆనందాన్ని, దాంతోపాటుగా 10 మందికి పంచగలిగేటువంటి ఐశ్వర్యాన్ని ఇంత పెట్టి భర్త యొక్క ఆయురారోగ్యాల్ని కూడా అంతర్లీనంగా నిక్షిప్తం చేసి స్త్రీ యొక్క ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని స్త్రీని కూడా ఉద్ధరించేందుకు కావాల్సినటువంటి విధానాన్ని పెట్టి ఎంతమంది జీవితాల్ని ప్రకృతితో అనుసంధానం చేయగలిగేటువంటి టెలికమ్యూనికేషన్, ఈ సౌండ్ ద్వారా ప్రకృతితో ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ అయ్యేటువంటి శక్తిని కూడా స్త్రీకి ఇచ్చి తను చేసే ప్రతి పనిలోనూ కూడా నాదాన్ని అనుసంధానం చేసుకుంటూ ఉంటుంది గాజులు చేతికుంటే. సో నాదానుసంధానం అవుతుంది. ఆ నాదానుసంధానం చేయగలిగిన వాడు, పట్టుకోగలిగిన వాడు పరమేశ్వరుడు ఒక్కడే. ఆయనతో ఎప్పుడు రిలేషన్ బాగుంటూ ఉంటుంది. కనుక గౌరీ తత్వాన్ని, గౌరీ స్థితిని స్త్రీ పొందడం కోసం గాజులు వేసుకోవాలి. కేవలం గాజులే కదా అనుకుంటాం, గాజులే కదా అనుకోవడం కాదు, గాజులు దాని వెనక ఎంత అంతరార్థం ఉంది. చాలా చక్కగా ప్రతి ఒక్కళ్ళకి అవసరమైన విధంగా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూసారు కదండి, గాజులే కదా, వేసుకుంటే ఏంటి వేసుకోకపోతే ఏంటి అని చాలామంది అనుకుంటూ ఉన్నాం కదా. సో కానీ గాజుల వెనక ఉన్న ఆంతర్యం ఏంటి, అసలు ఏంటి, గాజులు ఎందుకు వేసుకోవాలి, వేసుకోవడం వల్ల మనకేంటి, సో ఇలాంటి ఎన్నో అంశాలు ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. నమస్కారం.